సంధ్య గారేనా మాట్లాడేది? సంధ్య గారండి. ఓకే అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఓకే అండి, మరి ఏం తెలుసుకోవాల్సి కాల్ చేస్తారండి? మా ఇంట్లో కొంచెం పరిస్థితి, అప్పులు ఎంత తీర్చాలనుకున్నా తీరలేకపోతున్నాం. దాని గురించి ఇంత డబ్బులు మేము ఇట్లా సంపాదిస్తున్నాం, ఇంట్లో ఎంతకంతగా అయిపోతానే ఉన్నాయి. సంధ్య గారు, మీ సమస్య ఏంటో గురుగారికి తెలియజేయండి. హలో సంధ్య గారు, చెప్పండి. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. అది గుర్తులేదు మేడం. సరే అమ్మా. ఓకే అండి, మరి మాట్లాడండి గురుగారితో. తల్లి నమస్కారం. నమస్కారం అమ్మా. నీ నామ నక్షత్రం సంధ్య అంటే గోసా శీసు అనగా శతభిష నక్షత్రం 2వ పాదం కుంభరాశి. అయితే ప్రస్తుతం మీ పేరు మీద ఏలినాడు శని నడుస్తుందమ్మా. జన్మరాశులు శని సంచరిస్తున్నాడు కాబట్టి కొంచెం ఆర్థికంగా తట్టుకోవడం కష్టమే, దాన్ని ఒప్పుకుంటాను. అయితే మీరు ఏం చేస్తారంటే ఆర్థిక బాధల నుంచి తట్టుకోవడానికి కాస్త ఉపశమనం పొందడానికి ఏం చేయాలంటే శని పరంగా వచ్చే బాధలను నిర్వీర్యం చేసే శక్తి ఆంజనేయ స్వామికి ఉందమ్మా. కాబట్టి నెలకి ఒక శనివారం అనుకుని ఆంజనేయ స్వామి వడమాల వేయించమ్మా. నెలకొక శనివారము ఆంజనేయ స్వామి వడమాల వేయించు. అలాగే ప్రతి శనివారం మీ ఇంటి దగ్గర ఏదైనా కుక్కలకి, కాలభైరవ స్వరూపం కాబట్టి కుక్కలకి ఏదైనా తోచింది బిస్కెట్ ముక్కో బ్రెడ్ ముక్కో ఏదో ఒకటి పెట్టి తల్లి. అలాగే దశమి, ప్రతి నెల దశమి అని మనకి ఉభయపక్షాలు వస్తాయమ్మా. దశమి రోజున ఏమ్మా శివుడి మీద చెరుకు రసంతో అభిషేకం చేయించమ్మా. మానసిక ప్రశాంతత వస్తుంది, ఆర్థికంగా కూడా అభివృద్ధి వస్తుందమ్మా. ఈ రెమెడీస్ ఖచ్చితంగా చేస్తుండు. తర్వాత నీ నామరాశిలో శని సంచరిస్తున్నాడు కాబట్టి నిరంతరం రామమంత్రం జపిస్తుండమ్మా. శ్రీరామ జయ రామ జయ జయ రామ రామ, ఈ మంత్రాన్ని మానకుండా ఎప్పుడు పడితే అప్పుడు జపిస్తుండమ్మా. నీవు అనుకున్న పనులు అనుకున్నట్టుగా నీకు అనుకూలమైన వాతావరణం నీకే కనిపిస్తుంది. ఇది చైతల్లి, సరేనమ్మా? రైట్ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్ అండి సంధ్య గారు. మరోసారి చెప్తున్నాను ప్రేక్షకులందరికీ, ఎవరైతే మీరు కాల్ చేస్తున్నారో మీ టీవీ కొంచెం మ్యూట్ చేసుకోండి, లేదంటే